రేపటి నుంచి మీ ఇద్దరి మధ్య ఏ గొడవ జరిగినా ఆ గొడవ వల్ల నా పరువు పోయినా గుర్తెట్టుకో, నీ బతుకు నా చేతిలో చాతపడి బొమ్మేరో. ఈ నెంబర్ ఖచ్చితంగా ఆ డిఎన్ఏ ఆఫీసర్కు బాగా తెలిసిన వాడిదే అయి ఉండాలి. అంటే ఇదంతా ఆ డిఎన్ఏ ఆఫీసర్ చేస్తున్నాడా? అది ఇప్పుడే చెప్పలేం. తను చేయిస్తున్నాడా లేదా, తనకు తెలియకుండా జరుగుతుందా అని ముందు ముందు తెలుస్తుంది. ఇంకా చెప్పాలంటే ఆఫీస్ టైంలో అతని చుట్టుపక్కలుండేవాడై ఉండాలి. నా గెస్ కరెక్ట్ అయితే ఇది అతని ప్యూన్ ఆర్ అసిస్టెంట్ అయి ఉంటాడు. అందుకే డైలీ ఆఫీస్ టైంలో కాల్స్ ఎక్కువగా ఉన్నాయి. అంటే అతని ద్వారానే ఎవరో ఫోటో తీయించుంటారు. అప్పుడు అతను ఆ తీసిన ఫోటోలు అతను పంపకుండా ఒక్క నెంబర్ నుంచి కాకుండా రకరకాల నెంబర్స్ నుంచి సెండ్ చేయించాడు. నాకు తెలిసి తన ఫ్రెండ్స్ ద్వారానో, కొలీగ్స్ ద్వారానో, రిలేటివ్స్ ద్వారానో ఇలా పరిచయం ఉన్న అందరి ద్వారా డిస్ట్రిబ్యూట్ చేసి ఈ కేసుకి సంబంధించిన వాళ్ళందరికీ పంపాడు. వావ్, బాగా కనిపెట్టావురా. నిన్ను అనవసరంగా డాక్టర్ని చేశాను. ఐ మీన్ డిటెక్టివ్ని చేసుంటే ఇంకా ఎంతో ఎత్తుకి ఎదిగిపోయేవాడివి. బై ప్రొఫెషన్ నేను డాక్టర్నైనా డిటెక్టివ్గా చేయటం నా ప్యాషన్ నాన్న. ఈ ఫోన్ నెంబర్ ఎవరిదో, వీడిని పట్టుకుంటే ఆ ఫోటో ఎవడు పంపించమన్నాడు, ఎందుకు పంపించమన్నాడు అనే విషయం ఈజీగా తెలిసిపోతుందిరా. నాన్న, అటు సైడు గేమ్ ఆడుతున్నవాడు చాలా తెలివైనవాడు. ఎంత తెలివి గలవాడైనా నీకు సగం దొరికిపోయాడుగా, మిగిలిన సగం త్వరలో దొరికిపోతాడని నాకు నమ్మకం కలిగింది. థ్యాంక్స్ నాన్న. ఎంత తెలివైన వాడైనా ఎక్కడో అక్కడ చిన్న పొరపాటు ఏదో ఒకటి చేస్తాడు నాన్న. అదే నేను మిస్ అవుతున్నాను. అది పట్టుకుంటే మీరన్నట్టు త్వరలోనే వాణ్ణి పూర్తిగా పట్టేసుకోవచ్చు. ఓకేరా, టేక్ కేర్. మరీ ఎక్కువగా ఆలోచించుకో. సరే నాన్న. అవును, ప్రియాంకేది? తనేదో అర్జెంట్ పనుందని బయటకు వెళ్ళింది నాన్న. తను ఒక్కతే వెళ్తుందంటే మళ్ళీ ఏం చేస్తుందో, మళ్ళీ ఏ సమస్య నెత్తికెత్తుకుంటుందో అని భయంగా ఉందిరా. డోంట్ వరీ నాన్న. తనిప్పుడు అలా ఫ్రీగా తిరగడమే మనకు కావాలి. ఎందుకంటే తన మూమెంట్స్ని అబ్జర్వ్ చేసేవాడు తను ఎక్కడికి వెళ్తే అక్కడికే వెళ్తాడు. ఏదో ఒక సందర్భంలో వాడు మనకు దొరికిపోతాడు. మీరేం టెన్షన్ తీసుకోకండి, నేను చూసుకుంటాను. సరేరా. నాన్న, ఒక నిమిషం. మనం మొత్తం 12 మందికి ఫోన్ బిల్స్ పే చేస్తున్నామంట కదా? ఐ మీన్ ఆఫీస్ స్టాఫ్కి. కానీ ఇక్కడ నాకు 11 మందే వస్తున్నారు. ఇంకొకరెవరో మిస్సింగ్. ఆ మిస్ అయిన పర్సన్ ఎవరో నాకైతే ఏం అర్థం కావట్లేదు. మీకేమన్నా ఐడియా ఉందా? ఎస్, ఇందులో అందరి పేర్లు ఉన్నాయి, కానీ ఆ మోహన్ పేరు లేదు. వాడి బిల్ కూడా మనమే కదా పే చేస్తున్నాం. ఎస్, మోహన్ బిల్ మిస్సింగ్. వాడు అరెస్ట్ కాకముందే కదా మన హాస్పిటల్లో ఆ ఫేక్ లెటర్ దొరికింది. ఈ కేసు ఫైల్ అయింది. అవును, మన కేసు ఫైల్ అయ్యాకనే వాడు అరెస్ట్ అయ్యాడు అనుకుంటా. కేసు డేట్ గుర్తులేదు, కానీ ఖచ్చితంగా వాడు ఆఫీసులో ఉన్నప్పుడే ఈ పేపర్ రచ్చ జరిగింది. అలా అయితే ఒకసారి వాడి ఫోన్ బిల్ కూడా తెప్పించి చూద్దాం, అందులో ఏం బయటపడుతుందో. అసలు వాడు ఎవరెవరికి కాల్ చేశాడో, వాడికి ఎవరెవరి దగ్గర నుంచి కాల్స్ వచ్చాయో. సరే మనోజ్, నేను వెళుతున్నాను, చిన్న పనుంది. ఓకే నాన్న.